అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ధనత్రయోదశి రోజు కొంతమంది బంగారం కొనుక్కోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు బంగారం కొనొచ్చి దాని వెనుకేమైనా రీజన్ ఉంది అంటారా? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవి నమః. అమ్మ, బంగారము కొనుక్కోవచ్చా అంటే ఇక్కడ మామూలుగా చెప్పుకునేటువంటి మాట ఏమిటి అంటే, ధనత్రయోదశి రోజు అక్కడ మనం ఏదైనా చేస్తే ఆ రోజు చేసినటువంటి పని క్షయము కాకుండా అక్షయముగా ఉంటుంది అనేటువంటిది ఉన్నది. అంటే క్షయము కాకుండా అంటే తరిగిపోకుండా. ఇప్పుడు మనం అరుణాచలం అంటున్నాం. అచలం అంటే ఏమిటి? చలనము లేనిది, అక్కడే ఉంటుంది, దానికి చలనం లేదు అనేటువంటి. అలా క్షయం అంటే ఏమిటి అంటే తరిగిపోవటం, తరిగిపోకుండా ఎప్పటికీ ఉంటుంది అనేటువంటి నానుడితో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చాలా మంది సరే ప్రజానీకము, ప్రజలు కదా, సహజము, ఎవరికైనా ఏముంటుంది అంటే ధనత్రయోదశి రోజు కొంటే మేము మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉంటాం. మళ్ళీ మళ్ళీ కొంటుంటామంటే దాని అర్థం ఏమిటి అంటే, ఎంత కష్టం ఉండినా, ఎన్ని ఇబ్బందులు పడుతుండినా ఆ రోజు ఏదో ఒక గ్రాము కొన్నా, ఈ రోజు చాలా విపరీతముగా బంగారం పెరిగిపోతుంది. బంగారం విపరీతముగా పెరిగిపోతుంది అంటే జనాలు కూడా విపరీతముగా దానిల కోసమే పోతున్నారు కూడా. రెండూ ఉన్నాయి ఇక్కడ. కలి ప్రభావం, మామూలుగా కలిపురుషుడు బంగారంలో ఉంటాడు అనేది చెప్తున్నారు. సమాజంలో కూడా కలి లేని చోట ఎక్కడుంది? కలిపురుషుడు ఎక్కడైనా కలికాలంలో అన్ని చోట్ల ఉన్నాడు. మామూలుగా భగవంతుడు చెప్తాం, ఇందుగలడందు లేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూసినా అందందే గలడు దానవాగ్రని ఉంటే అంటాం. ఇప్పుడు కలి లేని చోట ఉందా? ప్రతి పనిలోనూ కలి ఉన్నాడు, కలిపురుషుడు ఉన్నాడు. అందుకే అన్యాయము, బంగారము, డబ్బు, ఇట్లా అనేక రకాలుగా అనేక రకాల చోట్ల కలిపురుషుడు అనేటువంటి వాడు ఉన్నాడు, లేకపోలేదు. అందువల్లనే ఒక మనిషిని చూస్తే ఇంకొక మనిషికి ఈర్ష్య. ఆమె ఏదో కాసుల దండ పెద్దది వేసుకుందంటే ఆమె చూడు ఎంతుందో, నాకు తక్కువ ఉంది అని అనుకోవడం. అంటే దీంట్లో ఈర్ష్య అని కాదు, ఇంకోటని కాదు, కావాలి అని కోరిక కలిగించేటువంటిది కూడా కలిపురుషుడే. అంటే దాన్ని చూడంగానే మన బుద్ధిలో ప్రతి చోట ఉంటాడని చెప్తున్నాను కదా. ఇందుగలడు అందు లేడనేది ఏం లేదు. మనం సర్వాంతర్యం, మనం ఒక చెక్కలో, ఒక దీంట్లో, ఒక రాతిలో, ఒక నీళ్లల్లో, గంగలో, చెట్లల్లో, ప్రతి దాంట్లోనూ దేవుణ్ణి ఎట్లయితే చూస్తామో అని అనుకుంటామో, ఇంత శాస్త్రాలు తెలిసి ఇన్ని చెబుతూ ఉండినా అప్పుడే ఇంకో చోట కూడా ప్రతి దాంట్లో కలిపురుషుడు కూడా ఉన్నాడు అనేది తెలుస్తుంది. అందువల్ల ఈ కలికాలంలో ఏమిటి అంటే, ఒకటి కొన్నా ఇంకో మనకి ఎప్పటికీ ఉంటుంది కదా, కొంటాము కదా అనేది కొంచెం సెంటిమెంట్ ప్రతి వాళ్లకు కూడా. ఈ రోజు చేస్తే మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం ఎంతో కొంత కొంటున్నాము. చాలా మంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా, గురువుగారు ఈ ధనత్రయోదశి రోజు మేము అప్పుడు కొన్నాము, ఇప్పటికి 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి కొంటూనే ఉన్నాం గురువుగారు, ఆ రోజు కొన్నాము కాబట్టి అని అనుకునేటువంటి వాళ్ళు ఇలా ఎంతో మంది ఉన్నారు. అందువలన ఆ రోజు చేస్తే ఆ చేసుకునేటువంటి పని క్షయము కాకుండా అక్షయములాగా, అంటే అక్షయ పాత్ర అంటే ఏమిటి? దానికి మళ్ళీ మనం పురాణానికి వెళ్ళాలి కొంచెం. ఏమిటి అంటే, పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉండేటువంటి సమయంలో వాళ్ళని నమ్ముకొని, అరే ఇంతటి మహానుభావులు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది, ఇటువంటి వాళ్ళకి కష్టమా అని అనుకుని రాజ్య బహిష్కరణ అనేటువంటిది జరిగినప్పుడు, అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు చాలా మంది వచ్చారు. ధర్మరాజు ఎటువంటి వాడు అంటే, మాకు సరే లేకపోయినా పర్వాలేదు, మాతో పాటు వచ్చేటువంటి వాళ్లకు మేము ఎలా అన్నం పెట్టగలుగుతాం? మళ్ళీ పోతున్నప్పుడు ఏం తీర్థయాత్రలకు పోతున్నారా? అడవులకు పోతున్నారు. అడవులకు పోయేటప్పుడు పప్పు, ఉప్పు, చింతపండు అన్ని పట్టుకుని పోలేరు కదా. ఎవడైనా మనస్సు కకావికలముగా ఉన్నప్పుడు, బాగోలేనప్పుడు 10 జతలు బట్టలు సర్దుకొని పోతామా?
పోము, ఉన్న బట్టలతోనే వెళ్ళిపోతాం మనసు బాగాలేనప్పుడు. అంతే కదా మానవ జీవితం. ఈ జీవితం మీద విరక్తి కలిగింది అన్నప్పుడు 10 జతలు బట్టలు పెట్టుకుని పోతామా? క్రెడిట్ కార్డులు అన్ని జోలు పెట్టుకుని పోతామా? అన్ని అక్కడ పడేసేసి నాకేం వద్దు అని విరక్తి కలిగితే కదా వాడికి పోతాడు. అలాంటి విరక్తితో వెళ్ళినటువంటి పాండవుల ఎంట వాళ్ళను ధర్మమూర్తులు ఇంతటి వాళ్ళు పోతున్నారని వాళ్ళని నమ్ముకుని కొంతమంది వచ్చారు. కొంతమంది మధ్యలో ఆగిపోయారు, కొంతమంది చివరి వరకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు వీళ్ళందరికీ భోజనాలు ఎట్లా? వీళ్ళు ఏమో ఆలోచన చేయలేకపోయిన వాళ్ళు మాకు భోజనం ఎట్లా, అది ఎట్లా, ఇది ఎట్లా అని వాళ్ళ మీద అభిమానంతో వెళ్ళారు, ప్రేమతో వెళ్ళారు. అటువంటి సమయంలో నేను ఏమి చెయ్యాలి అని వాళ్ళ వంశానికి మూలమైనటువంటి దేవుడు సూర్య భగవానుడు. ఆ సూర్య భగవాను అర్థించినాడు. ఎవరైనా అంతే కదా, మనకి ఏదన్నా బాధ కలిగితే మన దేవుడికి దేవుని ముందు కూర్చొని, ఏం స్వామి మా ఇంటి దేవుడివి నువ్వు, నిన్ను ఇంతగా కొలుస్తావే, మాకేనా ఈ ఇబ్బందులు చేయవలసింది, నువ్వు ఇట్లా ఇబ్బందులు చేస్తే ఎట్లా అని ఎవరైనా మన బాధలు మనకు ఇంటి దేవుడికే నమస్కారం చేసి చెప్పుకుంటాం. అలా చెప్పుకున్నప్పుడు ఆయనకు అక్షయ పాత్ర ప్రసాదించాడు. ఆ అక్షయ పాత్ర తీసుకొచ్చి ద్రౌపదీదేవికి ఇస్తే దాంట్లో ఏవి కోరుకుంటే అవి, ఇవి గనక ఇంకా ఈ రోజు ఎన్నిసార్లన్నా కోరుకో, ఎంతమంది కన్నా కోరుకో వస్తాయి. ఒక్కసారి దాన్ని తుడిచి పెట్టారు అంటే గుడ్డతో ఊరికి అట్లా మళ్ళీ మరుసటి రోజు వరకు ప్రసాదించదు. ఆ రోజుకి అయిపోయినట్టే లెక్క. అందరు తిన్న తర్వాత తుడుస్తాము కదా, ఎంగిలి పాత్ర అట్లాగే పెట్టాం కదా, ఊరికే తుడచడం అంతే. దాంట్లో పాలు అన్ని పోసి ఏది కావాలన్నా ప్రసాదిస్తుంది. అలా అక్షయ పాత్ర అనేటువంటిది సంపాదించినాడు ధర్మరాజు. అటువంటి ఇది ఎప్పుడైతే అక్షయం అనేటువంటిది మనకు వచ్చి ఉందో, అంటే క్షయము కాకుండా తరగిపోకుండా ఊరికి ఆ పాత్రలో ఏదనుకుంటే అది వేల మందికి, లక్షల మందికి భోజనాలు పెట్టేదానికి అవుతున్నది. అలా ఎప్పుడైతే వచ్చిందో ఆ విధముగానే ఈ అక్షయ తృతీయ రోజు మనము కొనుక్కుంటే క్షయము కాకుండా మనకుంటుంది అనేటువంటి భావనతో ఈ పురాణాన్ని ఒకటి చెప్పుకొని వాళ్ళు ఏం చేశారు, 10 మందికి భోజనాలు పెట్టడానికి క్షయంగాన్ని కోరినారు. ఇది మనం ఎత్తిపెట్టుకోవడం కోసం అని చేసుకుంటున్నారు. తప్పులేదు, ఎవరికైనా బంగారము అది అవసరమే, చేసుకుని ఆ విధముగా ఈ ప్రపంచములో స్త్రీమూర్తులు తల్లులందరూ కూడా అలా దినదినాభివృద్ధి చెందాలి, ఇంకా కొనుక్కొని ఇంకా 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 బాగుండాలి అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తూ. అయితే ఒక్కటి చెప్తాను దీంట్లో కీలకం. మామూలుగా నగలు కొనుక్కునేటువంటి ఆడవాళ్ళు కొనుక్కున్న తర్వాత ముందు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టి వాళ్ళు ధరించాలి. వాళ్ళు ధరించిన తర్వాత ఇంకొకరికి చేతికిచ్చి చూపించవచ్చును. చాలా మంది తప్పులు ఎక్కడ చేస్తుంటారు అంటే, రాగానే ఇదిగోది కొనుక్కున్నాను పక్క వాళ్ళ చేతికి ఇస్తారు, వాళ్లకు వీళ్లకు ఇస్తారు. అలా ఇవ్వకూడదు. ఎప్పుడైనా కూడా అలా ఇస్తే ఏమవుతుంది అంటే, అమ్మవారు దాంట్లో కూడా కలి ఉంటాడు కదా, వాళ్లకు ఇది మనకు తక్కువ రోజులు ఉంటుంది వీళ్ళ దగ్గర. అలా ఇస్తే ఎక్కువ కాలం వీళ్ళ దగ్గర ఉండదు అట్లా బంగారం. అయితే దీంట్లో మనవాళ్లే కదా, ఏముందిలే అని కాదు, మనవాళ్ళైనా ఇంకొకరైనా ఇక్కడ ఈ బంగారము దగ్గర ఉండేటువంటి పరిస్థితి ఏమిటి అంటే, బంగారం ఎవరైతే కొనుక్కుంటారో, ఎవరి కోసమైతే కొంటున్నారో, అది తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి అలా అమ్మవారి దగ్గర పెట్టి ఆమె ధరించి మళ్ళీ మరుసటి రోజు కావాల్సింది ఇగో ఇది కొనుక్కున్నానని చూపించవచ్చును. తెచ్చిన రోజే అందరికీ ఇచ్చి చూపించి అందరూ పట్టుకొని చేసి అక్కడే ఎక్కువగా బంగారు నిలబడకుండా ఉండేటువంటి కారణం ఇది గ్రహించాలి. ఎప్పుడైనా నీ వస్తువు ముందు నువ్వు ధరించు, తర్వాత కావాల్సింది చూపించు. అంతేగాని ముందే తీసుకొచ్చి ఇది కొనుక్కున్నాను అందరికీ చూపించి అందరి చేతులు అయిన తర్వాత నువ్వు ధరిస్తున్నావు కదా, ఎక్కువ కాలం నీ శరీరం మీద ఉండదు. ఇది కావాలంటే బాగా అబ్జర్వ్ చేసుకోండి, నేను చెప్తున్నాను, క్లియర్గా చెప్తున్నా. అలా చెయ్యకుండా ఇలా చెయ్యండి, ఇది పాటించండి, తప్పకుండా మేలు జరుగుతుంది, మీరు ఎత్తి పెట్టుకోగలుగుతారు కాక మీకే ఉంటుంది మీ బంగారం, అప్పుడు స్థిరముగా ఉంటుంది. అది దాని అర్థం. ఖచ్చితంగా గురుగారు అసలు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి గురుగారు? అసలు అమ్మ, లక్ష్మీదేవి అనుగ్రహం మనకు రావాలి అని అనుకుంటే ఒకవైపు అనేక రకాలుగా ఖర్చులు పెట్టుకుంటున్నాం, మళ్ళీ మనకు లక్ష్మీదేవి కావాలి అని అనుకుంటున్నాం. నేను అనేక రకాల ప్రసార మాధ్యమాలలో అనేక రకాల ప్రయోగాలు చెప్పాం. లక్ష్మీదేవి అనుగ్రహించాలి,
లక్ష్మీదేవి మనకు రావాలి అనేటువంటి భావన. ఎవరైనా ధనం మూలం మిదం జగత్ అంతా కూడా ధనము కోసమే తాపత్రయపడుతుంది. అయితే ఇంట్లో శుచి శుభ్రత, సూర్యోదయాత్ పూర్వం లేవటము, సాయంత్రం పూట దీపారాధన, ఉదయం దీపారాధన, ఇది ఖచ్చితంగా ఇంట్లో పాటించుకోవాల్సినటువంటి వ్యవహారము. ఇది మొదట మనం పని చేయాలి. లక్ష్మీదేవి కావాలి అంటే ఊరికినే కాదు కదా. ఎందుకంటే రోజు ఉదయాన్నే సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి ఇంటి గడప, ప్రధాన గడప ఎప్పుడైతే మనము పసబ్ పట్టించి కుంకుమ పెట్టి ఇంటి ముందు శుభ్రంగా పెట్టుకుంటామో లక్ష్మీదేవి ఇంట్లోకి కదా రావాలి. మనం ఆఫీసుకు పోయినా, ఆఫీసులో ఇప్పుడంతా అకౌంట్ కదా, సెల్ ఫోన్లలో పడుతుంది కదా, ఇంటికి రావాల్సిన పని ఏముంది అని అనుకోవచ్చు. కానీ ఆ సెల్ ఫోన్ లో పడినటువంటి వ్యక్తి ఆ ఇంటికే కదా రావాలి. ఏ ఇంటి నుంచి బయలుదేరుతున్నాడు, నీ స్థాన బలం ఏమి అనేది చాలా అవసరం. వాస్తురీత్యా, జాతక రీత్యా ఎప్పుడు కూడా నువ్వు ఏ స్థానంలో ఉన్నావు, నీకు ఎప్పుడు ఫలిస్తాయి ఇవి అంటే, ఒక ఋషి తపస్సు చేస్తున్నాడు, ఆ ఋషి ఫలించింది అంటే తపస్సుకు ఒక ఇది గొప్పతనం వచ్చింది అంటే ఆ ఋషి చేసినట్టు తపస్సు చేసిన స్థానము గొప్పదై ఉండాలి, తిప్పిన జపమాల గొప్పదై ఉండాలి, ఆ చెయ్యి చాలా ఔన్నత్యమైనటువంటి పనులు చేసిందై ఉండాలి, లోపల మననము, నాలుగు కూడా కదలకుండా మౌనం మంత్రార్థ చింతనం అన్నాడు. అలా మననము చేసుకుంటూ ఎప్పుడైతే మనం జపమాల తిప్పుతామో, ఏ ఇష్టి కోసం అయితే తిప్పుతామో అప్పుడు కదా ఫలిస్తుంది. ఆ స్థానబలం అనేటువంటిది మనకు ఇంట్లో అవసరము కదా. ఉదయం లేస్తే బయటికి పోతాం, మళ్ళీ రాత్రి అయితే ఇంటికి వెళ్ళాలి కదా. ఇంట్లో స్త్రీమూర్తి యొక్క గొప్పతనము కూడా, ఆయన బయటికి పోయినాడు అంటే చాలా మంది బయటికి పోయిన తర్వాత ఇంట్లో కసువులు ఊడ్చడము, భర్త బయటికి పోయిన తర్వాత ముగ్గులు పెట్టుకోవడము, స్నానాలు చేయడం. అసలు భర్త బయటికి పోయిన తర్వాత ఇంట్లో భార్య స్నానం చేయకూడదు. ఇవన్నీ చాలా ఉన్నాయి, ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి. అయినా ఇప్పుడు మనకు ధనము మనకు బాగా అనుకూలించాలి, రావాలి, ఎక్కువ శాతం ఎంత వస్తే అంత బాగుంటుంది అని గనక అనుకునేటువంటి వాళ్లకు ఏం చేసుకుంటే ధనము మేలవుతుంది, ఇదే కదా మనం ఆలోచన చేయాల్సింది. ఒక ఎర్రటి గుడ్డ తీసుకుని, ఒక ఎర్రటి గుడ్డలో 3 పిరికెళ్ళు కందిపప్పు, కుజుడికి సంబంధించినటువంటిది, కుజుడు ధనకారకుడుగా అక్కడ వేసి, అందులో ఓ 3 పిరికెళ్ళు కందిపప్పు వేసి, పసుపు కుంకుమ కొద్దిగా వేసి, ఒక 6 కాయిన్స్ అందులో వేసి, ఒక 6 యాలకులు 6 లవంగాలు కూడా అందులో వేసి, పచ్చకర్పూరము 2 బిళ్ళలు అందులో వేసి, అవన్నీ మూటగట్టి ఆ మూటకు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరము చేసి, ఒక మంగళవారం రోజు దీన్ని సాయంకాలము పూట, మంగళవారం సాయంకాలము పూట ఎప్పుడైతే దీనికి పూజ చేసి ఆ మూటను తీసుకుపోయి ఇంట్లో బీరువాలో పెట్టుకుంటారో ధనము తప్పకుండా ఆకర్షణ అనేటువంటిది జరుగుతుంది. అది ఆకర్షిస్తుంది కాక ఈ పని చెయ్యండి, తప్పకుండా మీకు ధనం అనేటువంటిది వచ్చి తీరుతుంది. అయితే మీరు చేసుకునే చిత్తశుద్ధిని బట్టి ఉంటుంది. దాని మీదే శ్రద్ధ ఉండి చేయటం, దాని మీదే మమేకమై చేయటం, అలా చేసుకుంటే తప్పకుండా ధనం మీకు వచ్చి తీరుతుంది. ప్రతి మంగళవారము మీరు చేయనక్కర్లా, ఒక మంగళవారం చేస్తే చాలు, సాయంకాలం ప్రతి మంగళవారము దాన్ని ఒక్కసారి బీరువాలో తీసి చెయ్యి మూటను తాకితే చాలు మీకు, అంతే. అది అట్లాగే ఉంటుంది, దానికి మీకు యాడ్ అవుతూ ఉంటుంది, డబ్బు వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇది చెయ్యండి, తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గాక. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలు. జయోస్తు.